హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ దోశ అండి. చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. పెరుగు కానీ సోడా కానీ ఏది వేయకుండా సింపుల్గా దోశ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా జొన్నపిండితోని. మంచి హెల్తీ రెసిపీ. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ దాకా జొన్న పిండి వేసుకోండి. ఇది మీరు పట్టించుకోవచ్చు, లేకపోతే బయట సూపర్ మార్కెట్లో కొనుక్కున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ ఇలా వేస్తూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో కప్ దాకా వాటర్ వేసుకుందాము. ఇలా మొత్తం వాటర్ వచ్చేసి 1 కప్కి 2.5 కప్స్ దాకా మనకి వాటర్ అయితే పడుతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే దోశలు అనేది కరెక్ట్గా రావన్నమాట. సో 2.5 కప్స్ వేసుకుంటే మనకి దోశలు కూడా చక్కగా వచ్చేస్తాయి. ఇలా పిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ తురుము వేసుకుందాము. అలాగే ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ మీకు వేసుకోవడం ఇష్టం లేదు, ప్లెయిన్గా కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ని ప్యాన్ మొత్తంకి కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం దోశ వేసిన ప్రతిసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ తీసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సేమ్ మనం బియ్యం పిండితో దోశ వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలన్నమాట. సో దానికన్నా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా దోశ వేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి, కాల్చుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా సైడ్స్కి అంతా పైకి వచ్చేస్తుంది దోశ అనేది, అప్పటి వరకు మనం కదిలించకూడదు. సో మధ్యలోనే టర్న్ చేశారంటే దోశ అనేది విరిగిపోతుంది అనమాట. సో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచండి స్టవ్ పైనే. కాల్చిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇలా టర్న్ చేస్తూ ఈవెన్గా కాల్చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలంటే వన్ సైడే కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. వేడిగా తిన్నప్పుడే క్రిస్పీగా ఉంటాయి, చల్లారిపోయిన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. వేడిగానే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ దోశను తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో దోశ కూడా ఎలా వేసుకోవాలో చూద్దాము. సేమ్ ఇంతకుముందు వేసుకున్నట్టుగానే ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి దోశ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ షేప్ కూడా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇది మంచి కాలిన తర్వాత దీన్ని కూడా టర్న్ చేసేసుకుందాము. సో చూడండి, దోశలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. చాలా సింపుల్గా ఇలా క్విక్గా దోశలు అయితే చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలా పిండి ఉంటే సరిపోతుందన్నమాట. 10 మినిట్స్లో ఇలా దోశలు అయితే చేసుకోవచ్చు. అండ్ హెల్త్ కూడా మంచి రెసిపీ అనమాట. డయాబెటీస్ పేషెంట్స్కి ఇలా చేసి ఇవ్వడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ ఏదైనా బాగుంటుంది. సో ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.